క్రిమిసంహారక మందులు అధికంగా వాడారు అనే దీని మీద రిజెక్ట్ చేశారని వార్త తెలుసుకున్నాం. అయితే ఈ సంవత్సరం 4,300 కంటైనర్ల ద్వారా 65,500 ఏప్రిల్ వరకు మిర్చి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇందులో నామినల్గా ఒక 4-5 రిజెక్ట్ చేశారు. పురుగు మందుల అవశేషాలు లేకుండా ఆర్గానిక్ వైపు ప్రపంచం చూస్తుంది. అలాగే మనం కూడా మన దగ్గర కూడా ఆర్గానిక్ వైపు అందరి ఆలోచనలు ఉన్నాయి. రైతులు కూడా పురుగు మందుల మోతాదులు తగ్గించి దాన్ని ఏ విధంగా ఈల్డింగ్ తీసుకురావాలి, పంట దిగుబడి పెంచుకోవాలో ఆలోచనలు చేసి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని రైతాంగం కూడా పురుగు మందులు విపరీతమైనటువంటి పురుగు మందుల వాడకాన్ని తగ్గించి దీన్ని ఈ మిర్చి పంటకి ఏదైతే పురుగు మందుల అవశేషాలు లేకుండా పంపించినట్టయితే అమెరికా కానీ మెక్సికో కానీ యూరోప్ లాంటి దేశాలకు గనక ఎగుమతిని చేయగలిగితే, అంటే ఆ దేశాలకు ఎగుమతిని చేయాలి అంటే పురుగు మందుల అవశేషాలు పూర్తిగా లేకుండా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు రేటు కూడా అధికంగా వస్తుంది, డిమాండ్ పెరుగుద్ది, మిర్చి రైతు ఎప్పుడూ లాభదాయకంగా ఉంటాడని తెలియజేసుకుంటూ రైతులందరూ కల్పించడం కోసం శాస్త్రవేత్తలతోటి మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రాంతానికి ఒక మిర్చి రైతుని పిలిచి ఆ శాస్త్రవేత్తలని తోటి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మా పరిపాలనా భవనంలోనే ఒక మీటింగ్ హాల్ ఏర్పాటు చేసి అచ్చంగా ఈ శాస్త్రవేత్తలతోటి రైతులతోటి నెలకో మీటింగ్ ఏర్పాటు చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసాం. అలాగే ఆ శాస్త్రవేత్తలతో కూడా మనం మాట్లాడామండి. వచ్చే నెల నుంచి ఆ మీటింగ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. నెలకొక మీటింగ్ ఎడ్యుకేట్ చేసి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క రైతుని తీసుకొని ముందు ఎడ్యుకేట్ చేస్తాం. తర్వాత ఆయా ప్రాంతాల్లో ఆ శాస్త్రవేత్తలతోటి రైతులకి అవగాహన సదస్సులు పెట్టి మేము కూడా రైతులను ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలనో ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం.